వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఇది చూడండి, మెంతికూర పచ్చడి చేయబోతున్నాను. 100 గ్రాములు ఉంటుంది. సరిపడా ఇది మిరపకాయలు, చింతపండు చూడండి, ఒక 20 గ్రాముల చింతపండు. నేను ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. మెంతులుండి ఆవపిండి లేదమ్మా. చూడండి, ఇలా దోరగా వేగాలి, మాడిపోకూడదు. ఇట్లా వేగిన తర్వాత ఒక స్పూను ఆవాలు, అంటే దానికి సరిపడా. చూడండి, ఇట్లా చిట్పట్లాడుతున్నాయి. వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ మిరపకాయలు బాగా దూరగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మిరపకాయలు మరి మాడకూడదు, మాడితే పచ్చడి నల్లగా అయిపోతే. చింతపండు వేడి కడుగు. ఇదిగోండి, ఇప్పుడు దీనిలోనే ఈ కూర ప్లేట్ పెట్టేసి పులుసు ఇలా కలుపుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. దీనిలో సరిపడా ఉప్పు, అంటే మళ్ళీ చూసి చేసుకోవచ్చులేండి. దానికి సరిపడా ఉప్పు. ఈ చింతపండు ఉంది కదా, దీన్ని నానబెట్టుకొని పులుసు చేసుకోవాలి. వాటర్ ఒకటి కలుపుకోవాలి, నీట్గా మెత్తిపోవాలి. ఇది అంటే పచ్చికూర కూడా చేసుకోవచ్చు, కానీ వర్షాకాలం కదా నిలవ ఉండదని ఇట్లా ఫ్రై చేయటం. కొంచెం బెల్లం ఎక్కువ వద్దు, మీ ఇష్టం. ఎక్కువ వేసుకుంటే వేసుకోండి, తీపి తినేవాళ్ళు సరిపోద్ది. ఇట్లా ఉడకాలి పులుసు. ఇదిగోండి, దీన్ని సపరేట్గా తీసేసుకోవాలి మగ్గాక. పులుసు చూడండి, ఇది ఇలాగా చిక్కబడింది. చూడండి, ఉప్పు బెల్లం వేసుకొని ఉడకబెట్టుకోవాలి. దీంట్లో ప్యాన్ కింద పెట్టినప్పుడు పట్టదు. వీటిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బరగ వేసుకుని, మరి మెత్తగా వేసిన బాగోదు. ఇదిగోండి, దీంట్లో వేసేసుకోండి. హెల్త్కి చాలా మంచిది పచ్చడి. ఇప్పుడు చూడండి, ఈ కూర దీనిలో వేసేసుకోవాలి. మెంతి కూర వేపుకున్నాం కదా, అది దీనిలో వేసేసుకోవాలి.
పులుసు దీన్ని పోసేసుకోండి. ఉప్పు దీనిలో పులుసులోనే వేసేసాం కదా, కొంచెం బెల్లం, ఉప్పు, చూడండి ఇదిగో కడిగేసి కూడా చూచు. ఇదిగోండి మెంతు ఆవు పిండి, కలపరపురమని కలపరమండి. ఇదిగోండి ఇలా కడాయి పెట్టుకొని తాలింపు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అక్క ఇట్లా తాలించి మిరపకాయ, ఆవాలు, వెల్లుల్లిపాయ, బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగు, బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. దీన్ని బాగా చల్లారాలి. అది మిక్సీ వేసింది ఈ కారము, ఈ పులుసు ఇదంతా నీట్గా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కాసి చల్లారి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఇదిగోండి ఆయిల్ పోసేయాలి. తడి అవ్వకుండా బాటిల్ అది చూడు చూడు. కొంచెం పట్టుద్దండి, ఉప్పు సరిపోలేదు. కారం ఉప్పు సరిపోయినా చూసి వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బాగా ఉప్పు కలిసిపోయేదాకా ఇలా కలుపుకోండి. ఇదిగో చూసారు కదండి, మెంతి పచ్చడి రెడీ అయిపోయింది మనకి. ఇది 3-4 డేస్ నిలవ కూడా ఉంటుందండి. డబ్బాలోకి తీసుకుని పెట్టుకోవచ్చు. ఇలా
ఇలా ఈ చూపించిన విధానంలో డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు మీరు. 3-4 డేస్ నిలువ ఉంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీ.